అంతరిక్షం నుండి చూచినప్పుడు గూగుల్ మ్యాప్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లా, దక్షిణాన స్వర్ణముఖి నదీ ముఖద్వారము, ఉత్తరాన కండలేరు ముఖద్వారానికి మధ్య అర్ధచంద్రాకారంలో ఒక పెద్ద ఇసుక మేట కనిపిస్తుంది. ఈ ప్రాంతము తిరుపతి జిల్లాలోని చిల్లకూరు మండలం, కోట మండలంలోని తీర ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన అపారమైన సిలికా ఖనిజ వనరులు కలిగిన ప్రదేశం ఇది. గత 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న సిలికా మైనింగ్ వల్ల ఈ ప్రాంత నైసర్గిక స్వరూపము పూర్తిగా మారిపోయింది. ఈ విశిష్ట భౌగోళిక స్వరూపము ఒకనాటి ప్రత్యేకమైన నైసర్గిక సౌందర్యాన్ని నేడు కోల్పోయింది. ఇది నేను చిన్నప్పటి నుండి తిరిగిన మా స్థానిక ప్రాంతము. ఈ ప్రాంతపు ప్రత్యేక ఉనికిని చాటే జీడి మామిడి చెట్లు, కుందనేరేడు చెట్లు, తాటి తోపులు, సరుగుడు చెట్లు నేడు ఈ ప్రాంతంలో నామమాత్రంగా మిగిలాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, ప్రస్తుత తిరుపతి జిల్లాలో, తిరుపతి జిల్లాలో చిల్లకూరు మండలంలో తీర ప్రాంతంలో ఉన్న ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశం ఇది. ఇది అంతరిక్షం నుండి అర్ధచంద్రాకారంగా కనిపిస్తుంది. దక్షిణంగా స్వర్ణముఖి ముఖద్వారం నుండి ఉత్తరాన కండలేరు ముఖద్వారం వరకు ఈ ప్రదేశం విస్తరించి ఉంటుంది. ఇది ఒక పెద్ద ఇసుక మేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం సునామీ కారణంగా ఈ ఇసుక మేట ఈ ప్రాంతంలో చేరి ఉంటుంది. ఉపరితలం నుండి సుమారు ఒక 15 మీటర్ల వరకు ఇసుక మేట ఉంటుంది. ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు, నవంబరు మాసంలో కురిసే వర్షాల వల్ల ఈ ఇసుక మేటలు అపారమైన జలవనరులు చేరుతాయి. ఈ జలవనరుల ఆధారంగా ఈ ప్రాంతంలో సహజమైన నీటి ప్రవాహాలు ఏర్పడతాయి. వీటిని సొన కాలువలు అంటారు, ఊట కాలువలు. ఈ ఇసుక మేటలో ఉన్న భూగర్భ జలాలు ఊట కాలువల రూపంలో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలో సాగే వ్యవసాయానికి ఈ దొరువులు, సొనలు, ఈ ఊట సొనలే ప్రధాన ఆధారం. కానీ గత 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న సిలికా మైనింగ్ కారణంగా ఒకప్పుడు అపారమైన జల వనరులు కలిగిన ఈ ఇసుక తిన్నెలు, సిలికా ఖనిజ నిక్షేపాలు పూర్తిగా అంతరించిపోయాయి. దాంతో ఈ ప్రాంతంలో ఈ ప్రస్తుతము సాగునీటికి కానీ, త్రాగునీటికి కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైన పర్యావరణ సమస్య. ఈ ఊట కాలువ మా ఊరి స్థానిక నది మొద్దూరు కాలువలో త్రివేణి సంగమం. ఇది 3 వైపుల నుండి ఊట జలధారలు అన్నీ ప్రవహిస్తూ ఇక్కడ కూడలిలో గుమికూడేవి. దీన్ని ఇరికి నేలల ప్రాంతం. ఇక్కడ నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. చాలా ఇరుకైన ప్రాంతంగా ఉండి నిరంతరము నీటి ధారలు, జలధారలు ప్రవహించేవి. ఈ ప్రాంతాన్నే ఇరికి నేరేడు ప్రాంతం అనేవారు. ఇక్కడ మా తాతలు, మా నాన్నలు పారలతో నేలను త్రవ్వి ఆ వచ్చిన ఊటను వ్యవసాయానికి ఉపయోగించుకునేవారు. ఒక్కొక్కరు 3 బారల వంతున ఈ కాలువను త్రవ్వేవారు. ఆ విధంగా మా బాల్యంలో మా ప్రాంతానికి
నీటి కొరత అనేదే ఉండేది కాదు. 2 పంటలు సుభిక్షంగా పండేవి. ఇది ఒక విశిష్టమైన భౌగోళిక స్వరూపము. ప్రధానంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు నవంబరు మాసాల్లో కురిసే వర్షపు నీటిని ఈ ఇసుక తిన్నెలు తమలో దాచుకొని వాటిని ఊట కాలువల రూపంలో, జలధారల రూపంలో విశిష్టమైన నీటి వనరులుగా వ్యవసాయానికి ఉపయోగపడేవి. అద్భుతమైన భౌగోళిక ప్రదేశం ఇది. సుమారుగా 120 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. అటు కండలేరు ముఖద్వారం నుండి ఉత్తరంగా కండలేరు ముఖద్వారం నుండి దక్షిణంగా స్వర్ణముఖి నదీ ముఖద్వారం మధ్య ఈ ఇసుక మేట ఉన్నది. ఇది అంతరిక్షం నుండి అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది. ప్రపంచంలో భారతదేశంలో అరుదుగా కనిపించే విశిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో ఇది ఒకటి. అపారమైన నీటి వనరులను తనలో దాచుకొని సహజమైన కాలువలకు ఆధారంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ ఇసుక నిల్వలు వర్షపు నీటిని తమలో దాచుకుంటాయి. ఈ ఇసుక పొరల్లో ఉన్న నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. నేరుగా ఈ నీటిని మనం త్రాగవచ్చు. సహజంగానే వడపోత ప్రక్రియకు ఉపయోగపడి ఇక్కడ ఉండే ఈ నీళ్లు అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి. దోసిళ్లతో నేరుగా త్రాగే అవకాశం ఉండేది. ఒకప్పుడు మా బాల్యంలో ఈ ప్రాంతం అంతా విహరించే వాళ్ళము. ఈ నీటిని దోసిళ్లతో తాగి ఆనందించే వాళ్ళము. బాల్యానికి సంబంధించి అద్భుతమైన స్మృతులను మిగిల్చిన ప్రదేశము ఈ మా స్థానిక భౌగోళిక ప్రాంతము. చిల్లకూరు మండలంలో తీర ప్రాంతంలో ఉన్న మా సొంత గ్రామంలోని అద్భుతమైన ప్రకృతి రమణీయ ప్రదేశం ఇది. మా ఊరి పొలిమేరలో ఉన్న జీడి మామిడి చెట్టు, మేము స్థానికంగా దీన్ని ముంత మామిడి చెట్లు అంటాం. మా ఊరికి ఒక్క పడమట దిక్కు మినహాయించి 3 దిక్కుల దక్షిణం వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు కనుచూపు మేర ఎవరో గుడారాలు వేసినట్లుగా విస్తరించుకుని ఉండే అద్భుతమైన పొదరిల్లు ఈ జీడి మామిడి చెట్లు. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. జీడి మామిడి పండ్లు, జీడి గింజలతో పచ్చి జీడి గింజల పప్పుతో చేసిన కూర, ఇవన్నీ ఒక అద్భుతమైన బాల్యము నాటి ఒకప్పటి జ్ఞాపకాలు. ఈ ప్రాంతంలో సిలికా మైనింగ్ కారణంగా, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా నేడు ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ జీడి మామిడి చెట్లు, ఈ ముత్త మామిడి చెట్లన్నీ మాయమైపోయాయి. మాయమైపోయిన వందల వేల జీడి మామిడి చెట్లకు ఏకైక ప్రతినిధిగా ఈ 1-2 చెట్లు మాత్రమే ఇప్పుడు ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఏకంగా పండే వేసవి కాలంలో ఒక అద్భుతమైన ఫలరాజ్యము ఈ ముంత మామిడి పండ్లు అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన ప్రాకృతిక వరం. ఈ సహజ వృక్షజాలము ఈ జీడి మామిడి చెట్లు ఈ ప్రాంతం వారికి ఎన్నో జ్ఞాపకాలను గుర్తుకొస్తాయి. మా బాల్యంలో మా చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో మా ఊరికి వచ్చి ఈ జీడి మామిడి పండ్లను సేకరించి గూడూరు, నాయుడుపేట లాంటి పట్టణాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించి ఉపాధి పొందేవారు. ముంత మామిడి ఆకు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ఆకును కోసి నలిపి వాసన చూస్తే అది ఒక మామిడి పండు వాసన వస్తుంది. అందుకే ఈ చెట్టుకు ముంత మామిడి చెట్టు లేక జీడి మామిడి చెట్టు అనే పేరు వస్తుంది. మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఈ ఆకుల్ని సేకరించి వాటితో ఇస్తర్లు తయారు చేసేవారు. పండుగలప్పుడు, వివాహ సమయాల్లో దేవుళ్లకు నైవేద్యాన్ని సమర్పించడానికి, వివాహ సందర్భంలో అతిథులకు ఆహారాన్ని వడ్డించడానికి జీడి మామిడి ఆకులతో తయారు చేసిన ఇస్తళ్లను ఉపయోగించేవారు. ఈ విధంగా అనేక జ్ఞాపకాలను గుర్తు చేసే అద్భుతమైన చెట్టు
ఈ జీడి మామిడి చెట్టు, ఈ ముంత మామిడి చెట్టు. మా ఊరికి మా ప్రాంతానికి విశిష్టమైన ఒక వృక్షరాజ్యము ఈ ముంత మామిడి చెట్టు, జీడి మామిడి చెట్టు. ముఖ్యంగా వసంతకాలంలో ఈ జీడి మామిడి పూత యొక్క సువాసన అద్భుతంగా ఉంటుంది. జీడి మామిడి చెట్ల పండ్లు ఒక మధుర ఫలం. ఈ ప్రాంతంలో మరొక ముఖ్యమైన పర్యావరణ సమస్య కృష్ణపట్నం ఓడరేవు ఆధారంగా ఏర్పాటు చేయబడిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు. కండలేరు క్రీకునకు దక్షిణం వైపున చిల్లకూరు మండలంలోను, ఉత్తరం వైపున ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల్లో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. కృష్ణపట్నం ఓడరేవుకు దిగుమతయ్యే విదేశీ బొగ్గు ఇంధనంగా ఉపయోగించుకొని ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవి ఈ ప్రాంతంలో తీవ్రమైన కాలుష్యానికి, పర్యావరణపరమైన సమస్యలకు కారణమవుతున్నాయి. విశిష్టమైన నైసర్గిక సౌందర్యానికి, అపారమైన సహజ జల వనరులకు నిలయమైన ఈ ప్రాంతము గత 4 దశాబ్దాల కాలంగా జరుగుతున్న గనుల కార్యకలాపాల వల్ల, థర్మల్ విద్యుత్ కేంద్రాల కారణంగా నేడు ఒకనాటి సహజ సౌందర్యాన్ని కోల్పోతున్నది.